విజయనగర తనయుడు పేదకాల పోషకుడు తీసుకో ఏమా గీతేది ఎత్తండి श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी वरणौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता వర్ణించి నీ మీద దేదండ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామ భక్తుండనై నిందే గొల్చెదను ఈ కటాక్షంబునం దూచితే వేడుకలు చేసితే నామురాలించితే నన్ను రక్షించితే తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు
తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవ నిందించనేనంత వారన్ దయాశాలివై చూచియుం దాతవై తస్కరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకు మంత్రివై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యత్నాలు చంపంటు గావించి వాలిని సంపించి కాకుస్తతిలకుంటు వారికి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యత్నూని చూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రక్తముందెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణును నింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదురం వీరులం కోర శ్రీరామ బాణాస్తి వారందరిన్ రావణుం సంపదానంత లోకం పురానందమయ్యుండన పేళనం విభీషణ్ణేడు కనుకొడు కనుచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతున్న అయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకం సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీ కథ నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు భాగ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగు వానరాకారయో భక్తమందారయో సంచారయో ధీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వచ్చదేహం దాచి శ్రీరామ శ్రీరామయంచు మన
ते नमो वायुपुत्र नमस्ते नमः। తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తుల అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, సూక్ష్మ రూప ధరిసి